నమస్తే. రియల్ టీవీ తెలుగు స్క్రీన్ పై ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అరెస్టుల పర్వం తీవ్ర సంచలనంగా మారింది. ప్రముఖ యూట్యూబర్ జర్నలిస్ట్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్ ను కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎనగుదురు పోలీసులు తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. గత నెల 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంకారావం సభలో ప్రశ్న రావణ్ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ అత్యంత అసభ్యకర పదజాలంతో దూషించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల వ్యూహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రావణ్ కు ఒక కేసులో బెయిల్ రాగానే పోలీసులు తక్షణమే మరో పాత కేసులో అరెస్టు చేస్తూ వరుస స్టేషన్లకు తిప్పుతూ ఉన్నారు. బుధవారం పిఠాపురం పోలీసులు, గురువారం కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్టు చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ బెయిల్ పత్రాలు చేతికి రాగానే మచిలీపట్నం పోలీసులు రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజామున ఆయన్ను ఎనగుదురు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎలాంటి గొడవలు జరగకుండా స్టేషన్ గేట్లు మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ అరెస్టులపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించడం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ప్రశ్న రావణ్ అరెస్టును నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. ఆయన తాజాగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీకి తరలించారని, కోర్టులు తప్పుపడుతూ బెయిల్ ఇస్తున్నా మళ్లీ అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించారు. మీ దగ్గర ఇలాంటివి ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయట కదా, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఎందుకు ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు? జనాలు మీ కోపాన్ని చూస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. అయితే డిప్యూటీ సీఎంను బహిరంగ సభలో బూతులు తిట్టిన వ్యక్తికి ప్రకాష్ రాజ్ ఎలా మద్దతు ఇస్తారంటూ జనసేన, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆయన్ను గట్టిగా ట్రోల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నం ఎనగుదురు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు మారుతున్నాయి. ఓ పక్క యూట్యూబర్ సీఎంను, డిప్యూటీ సీఎంను బూతులు తిట్టడం, దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ ప్రకాష్ రాజ్ దీని మీద సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియో రిలీజ్ చేసి మరీ స్పందించటం ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ తీరును తప్పుపడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంను బూతులు తిట్టిన వ్యక్తికి ఆయన వత్తాసు పలుకుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ట్రోల్ చేస్తున్న సందర్భం.